నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా చెప్పు. ఏసీ కావాలి, ఏసీ లేదో పనుకోవు. పరుపు కావాలి, దివాన్ కాడు కావాలి చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి టయానికి, ఏసీ కావాలి, అన్ని టయానికి కావాలి. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? అన్ని చించి నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తుంటవి. ఎంత కాడికి నెత్తిన పెట్టుకోమంటా నిన్ను? మళ్ళీ ఏమి అన్నట్టు గమ్మున కూర్చుంటావే? కళ్ళు ఏంటంటే ఇటు చూపుతుంటా? ఎన్నే గంటుంది? కళ్ళు మూసేవే తిరుగు. అదిగో ఏందా ఇంకేమన్నా ఉపయోగం చేసావు? ఒక్క మంచి పని నువ్వు చేసింది చెప్పు. ఇంట్లో వదిలిపెట్టిపోతే వచ్చేదానికి అన్ని పగలు కొడుతుంటవి. ఇక నేనేం చేయాలి? నిన్ను చూసుకోమంటావా? ఇంట్లో వస్తువులు చూసుకోమంటావా? ఒక్క మంచి పని చెప్పు నువ్వు. ఏందట చూస్తా? నిద్ర వస్తుందా? అంటే నీ ఆ పాట నీకు పద్యంలాగా ఉందా? పాటలాగా చెప్పు. పాటలాగా ఉందా? నిద్రపోతున్నావుగా. ఓహో, జోలపాట పాడుతున్నట్టుంది నా పాట. అంటే నువ్వు మారవా? సరే మారకుండా ఉండు. ఇది నిద్రపోయావుగా, అన్నీ పగలు కొడతావు. పగలు కొట్టిన యాడ్ నుంచి వస్తాయి. నువ్వేమైనా సంపాదిస్తున్నా? నేను తెచ్చుకోవాల్సిందేగా, లేదా అమ్మ తెచ్చుకోవాల్సిందేగా. తలుపులు పగలు కొడుతుంటవి, గ్లాసులు పగలు కొడుతుంటవి. ఇంకేం చేయాలి నిన్ను? హలో అమ్ములు, నిన్నే నిద్రపోయావా? నా పాట నీకు జోల పాటలా? మమ్మల్ని ఏమో నిద్రపోనివ్వు. 3 గంటలకు ఒకసారి, 4:30కు ఒకసారి, 5:30కు ఒకసారి. నువ్వు మటుకి పైకి వెళ్ళి తిరుగుతా ఉండు. నేను తలుపు తీసుకొని వాకిట్లో కాపలా కాస్తా ఉంటా. మళ్ళీ నేను డ్యూటీకి పోతా ఉంటా. మధ్యాహ్నం కూడా ప్రశాంతంగా నువ్వు నిద్రపో హ్యాపీగా ఏసీ వేసుకొని. ఓకేనా? నా మాటలు నీకు లెక్కలేదు. ఏం చేస్తావు? తెచ్చుకున్న దానికి బరాయించాలిగా. ఓకేనా? పొనుకమ్మ పొనుకు.